నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ రైతు నేస్తం. నేను మీ నాగేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి గ్రామంలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద భారీ షెడ్లు అయితే మీరు విజువల్స్లో చూసుకోండి. ఇక్కడ ఒక షెడ్కి వచ్చేసి 5,000 పిల్లలు 21 ఎకరంలో 30 షెడ్లతో 1,50,000 పిల్లల్ని ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 జాతులు అంటే 2 బ్రీడ్లు, సోనాలి ఒకటి, కడక్నాథ్ ఒకటి. ఈ 2 బ్రీడ్ల మధ్య తేడా ఏంటి? ఇక్కడ మన రైతు నరసింహరావు అన్నగారు ఉన్నారు. అన్నగారిని వెల్కమ్ చేద్దాం. అన్నగారు నమస్కారం అండి. నమస్కారం అండి. అన్నగారు, మీ ఫామ్ గురించి తెలుసుకొని మేము 7వ హైదరాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. మరి వాస్తవానికి మీకు 10 సంవత్సరాల అనుభవం అని చెప్పేసి తెలిసింది మాకు. ఈ 10 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని రకాల జాతులు మీరు పెంచారు? మా ఏకే దేశీ అగ్రో ఫామ్ లో మేము 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం. ఈ ఫీల్డ్ లో ఫస్ట్ లో వచ్చినప్పుడు అన్ని రకాల జాతులు మేము పెంచాము. పెంచితే కొన్ని జాతులు మాకు ఇది కాలేదు. అందువల్ల ఏం చేసామంటే మేము సోనాలి కడక్నాథ్ ఎంచుకున్నాము. సోనాలి కడక్నాథ్ ఎందుకు ఎంచుకున్నామంటే ఇవి మామూలుగా మన నాటుకోళ్ళు, మన ఇదివరకు పల్లెటూరులో ఉన్న నాటుకోళ్ళ టైపే ఇవి సేమ్. ఈ సోనాలి అనేది మా నాటుకోళ్ళ టైప్. అందుకని చెప్పి మేము సోనాలి నాటుకోళ్ళని ఎంచుకొని వీటిని పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ స్టేజ్లో 1,50,000 స్టేజ్లో ఇప్పుడు ఉన్నాము. ఓకే, అసలు ఇది ఏ ప్రాంతానికి సంబంధించిన జాతి అని అంటే ఇది అసలు బంగ్లాదేశ్ సంబంధించిన జాతి, అటు వేరే ఇతర దేశాలకు సంబంధించినటువంటి జాతిగా చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి ఈ జాతి అనేది ఎట్లా పుట్టింది? ఇది మన నాటుకోడే. అయితే ఏమైందంటే గుడ్లు ఉత్పత్తి ఎక్కువగా రావడం కోసం, ఇది నాటుకోడే గుడ్లు ఎక్కువ ఉత్పత్తి కోసం ఒకప్పుడు ఇప్పుడు భారతదేశంలో భాగమైన బంగ్లాదేశ్ నుంచి రోడ్ ఐస్లాండ్ రెడ్ అనే ఒక మగజాతిని, ఎమిని అనే ఒక ఆడజాతి కోడిని తీసుకొని క్రాస్ చేసి వాటి ద్వారా వచ్చిన బ్రీడే ఈ సోనాలి బ్రీడ్. సరే, ఇప్పుడు లోపల ఇప్పుడు షెడ్ లోకి వెళ్ళి వాటిని క్లియర్ గా ఒకసారి చూసి దగ్గర నుంచి చూసి మీరు ఆ 2 బ్రీడ్లకు సంబంధించి కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చేస్తాను. ఇప్పుడు ఈ సోనాలి జాతికి సంబంధించినటువంటి ఈ షెడ్ లో అయితే ఉన్నాం అన్న. మీరు ఇంత ముందు అనేక రకాల జాతులను పెంచారని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సోనాలి అండ్ ఈ కడక్నాథ్ ఈ 2 బ్రీడ్లను ఎందుకు పెంచుతూ ఉంటారు? ఫస్ట్ లో అన్ని జాతులు పెంచామండి. ఇప్పుడు సోనాలి కడక్నాథ్ పెంచడానికి కారణం ఏంటంటే వీటిల్లో మనకి కొంచెం రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవి మన నాటుకోళ్ళ టైపు, సేమ్ మన నాటుకోళ్ళని ఈ సోనాలి కోళ్ళు కూడా అదే. దీంట్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 99% రోగాలను తట్టుకోగలుగుతాయి ఇవి. అది ఒకటి. అందువల్ల ఇవి మార్కెట్లో దీని చికెన్కి మంచి డిమాండ్ ఉంది ఇవాళ. అన్న, మీరు సహజ సిద్ధంగా పెంచుతా అని చెప్పేసి అంటున్నారు. మొత్తం కూడా ఏప ఆకులు అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే మొత్తం కూడా మీ అంతటా మీరే దాన్ని మేత తయారు చేసి మరీ పెడతా అని చెప్పేసి అంటున్నారు, ఫీడింగ్ ఇస్తా అని చెప్తున్నారు. ఏ రకంగా ఉంటుంది మొత్తం ప్రాసెస్ కూడా దీనికి? సార్, ఇవి మన నాటుకోళ్ళు పల్లెటూరులో ఎలా మైదానంలో తిరుగుతాయో వీటికి కూడా పొద్దున పూట ఒకసారి ఫీడ్ ఇస్తాం. ఫీడ్ ఇచ్చినాక వీటిని సేమ్ అదే ప్రాసెస్ నాటుకోళ్ళు మనం బయట ఎలా వదులుతామో వీటిని కూడా అంటే వయ్యం పద్దాకలు తిరుగుతాయి. వీటిని ఎక్కువసేపు తిప్పలేం కాబట్టి మన వర్కర్లు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి 2 గంటలు మైదానంలోకి వదులుతాం. 2 గంటలు మైదానంలోకి వదిలినాక అవి ఆటోమేటిక్ ఏమవుతాయి అంటే మళ్ళీ ఫీడ్ తీసుకునే టయానికి ఆటోమేటిక్గా అవే షెడ్లోకి వచ్చేస్తాయి. అవి మన ఫీడ్ పోస్తున్నప్పుడు అవి చూసేసి ఆటోమేటిక్గా అవి మళ్ళీ షెడ్లోకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా అవే షెడ్లోకి వచ్చేస్తాయి. అది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే మనము ప్రతి 10 రోజులకు ఒకసారి షెడ్ క్లీన్ చేసుకుంటాం. షెడ్ క్లీన్ చేసుకున్నప్పుడు వీటిని ఖాళీ షెడ్లో పంపించేసి ఈ షెడ్ మొత్తం క్లీన్ చేసేసుకొని స్ప్రే చేసుకుంటాం. ఏదన్నా చిన్న చిన్న క్రిములు కీటకాలు ఏమైనా ఉన్నాయేమో అవి నశించడానికి మనం షెడ్కి స్ప్రే చేసుకుంటాం. తర్వాత మళ్ళీ వీటిని లోనకి తీసుకొచ్చేటప్పుడు యాప నూనె ఒకటి స్ప్రే చేస్తాం. మళ్ళీ లోనకి ఫ్రెష్గా మళ్ళీ షెడ్లోకి లోనకి తీసుకొచ్చేటప్పుడు యాప నూనె ఒకటి స్ప్రే చేస్తాం. ఓకే, ఇప్పుడు వాటికి వాటర్ సప్లై అవుతుంది కదా స్ప్రింక్లర్స్ తో, అంటే 24 hours సప్లై అవుతూనే ఉంటుందా? ప్రతి మన వర్కర్స్ ఉన్నారు కదా, పొద్దున పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి ట్యాంక్ ఉంది. మన ఏ షెడ్కి ఆ షెడ్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో పొద్దున పూట సాయంత్రం పూట చెక్ చేసుకుంటారు. ఒక్కో రోజు మనం ఏం చేస్తామంటే పొద్దున పూట మనము వాటికి పసుపు, అల్లం వెల్లుల్లి రసము ఇవన్నీ దాంట్లో కలిపిస్తాం. అవి పొద్దున పూట ఇస్తాం. వారానికి 1 రోజు 2 రోజులు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వాటికి ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు ఏమైందంటే అవి అయిపోతాయి కాబట్టి మనం తక్కువ క్వాంటిటీలో ఇస్తాం. అవి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్యాంకులో మళ్ళీ వాటర్ ఫిల్ చేసి 24 గంటలు రన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇవి ఉన్నవి వీటిలో పొద్దున పూట మనం ఒకసారి ఫీడ్ ఇస్తాం. మధ్యాహ్నం మైదానంలోకి వదిలినాక
ఆటోమేటిక్ మనం వీటిలో ఫీడ్ పోసేటప్పుడు అవే లోనికి వచ్చేస్తాయి మైదానంలోంచి. మన మనుషులు చూసేసి అలవాటైపోతాయి, సహజంగా అలవాటైపోతాయి, సహసిద్ధంగా అలవాటైపోతాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం రోజు ఒక రకం, ఇవాళ ఆపాకి ఇచ్చామంటే తెల్లారి ములగాకి ఇస్తాం. ఆ తెల్లారి ఆకుకూరలు మనకు మార్కెట్లో దొరికే సహసిద్ధంగా దొరికే ఆకుకూరలు ఒకటి మనం ఇలా రోజుకోక, ఎందుకంటే మనం ఎక్కువ శాతం బయట తిప్పలేం కదా, మైదానంలో ఎక్కువ శాతం బయట తిప్పలేం కదా. మన నాటుకోడి ఏమైందంటే మనం పొద్దున పూట వదిలితే సాయంత్రం దాకా మైదానంలో తిరిగిద్ది. మనం ఈ ఏంటంటే ఎక్కువ మోతాదులో మేపుతున్నాం కాబట్టి బయటకు తిప్పలేం. ఏం చేస్తామంటే అప్పుడు రోజు ఒకటి, ఇవాళ యాపాకి ఇస్తే తెల్లారి ములగాకు అంటే ఇంకోటి మన దగ్గర లేకపోయినా ఏం చేస్తామంటే తోటలు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర, పెనమాక ఈ చుట్టుపక్కల తోటలు ఉన్నాయి, ఎర్రబాలెం పెనమాక తోటలు ఉన్నాయి. ఆ తోటల దగ్గరికి వెళ్ళి మనము మాకు ఇంత కావాలంటే వాళ్ళు ఇస్తారు, మనం డబ్బులు ఇస్తాం. ఓకే, అంటే దానానే కాకుండా మిగతా ఇప్పుడు ఆకుకూరలు కానీ. ఓకే. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో దొరికే కొన్ని మామూలుగా ఆయుర్వేదం మన జీవామృతం ఒకటి ఉంది, దాన్ని ఒకటి ఇస్తాము. వారానికి ఒకసారి లివర్ టానిక్ ఒకటి ఇస్తాం, వాటర్ ద్వారా లివర్ టానిక్ ఒకటి ఇస్తాము. మన డాక్టర్ గారు ఇస్తారు, సలహా ఇస్తాడు, మన వారానికి ఒకసారి మనం లివర్ టానిక్ ఒకటి. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు అంటే వారానికి ఒకసారి వచ్చి మొత్తం కూడా ఏమైనా డిసీజ్ వచ్చినాయా లేదని చెప్పి చెక్ చేసుకుంటారా? మొత్తం డైలీ వస్తారు డాక్టర్ గారు, ఆ రోజు ఈ రోజు అని కాదు. ఆయన మన ఉన్న 30 ఫాముల్లో ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మనకి విజిట్ చేసి చూసి వెళ్తాడు. ఏమన్నా ఆరోగ్యకర ఏమన్నా సమస్యలు ఉన్నాయా, వీటికి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మనకు చూసి వాటికి ఏమన్నా కావాలి అనుకుంటే మనకి సజెషన్ చేస్తాడు, ఆ మందులు సజెషన్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు 5,000 కోళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి కదా, మామూలుగా ఒకవేళ ఇప్పుడు కొన్ని అంటు రోగాలు ఉంటాయి, అంటే ఒకదానికి వైరస్ డిసీజ్ ఏమైనా వచ్చింది అనుకోండి, దాని మళ్ళీ ఇంకో దానికంటే అట్లా పెద్ద మొత్తంలో కూడా చనిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది, అవకాశం ఉంటుంది. మరి అట్లాంటివి ఏమన్నా ఎదురైనా మీకు? అసలు ఈ కోడి పిల్లలకి ఎట్లాంటి రోగాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది? మొన్న డిసెంబర్లో బ్లడ్ ఫ్లూ వచ్చింది. బ్లడ్ ఫ్లూ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న మన బాయిలర్ కోళ్ళన్నీ చనిపోయినాయి. కానీ మన ఫామ్లో ఎక్కడా అటాక్ కాల, ఎడన్నా ఒకటి అటాక్ అయినప్పుడు వాటిని తీసి మేము ఇచ్చేసేసాం. ఇంకోటి ఏంటంటే ఇవి నాటుకోళ్ళే, ఎందుకంటే వీటిలో మన మైదానంలో తిరిగే నాటుకోళ్ళకి ఏ పోషకాల విలువలు ఉంటాయో ఈ సోనాలి కోళ్ళకు కూడా ఏ పోషకాలు ఉన్నాయి, విటమిన్స్ సేమ్ అవే, దేంట్లో 1 ఏం తేడా ఉండదు. కాకపోతే అవి మైదానంలో తిరుగుతున్నాయి, ఇవి మనం ఫామ్లో పెంచుతున్నాం, అదొక్కటి. ఇంకోటి ఏంటంటే ఆ చికెన్ ఏ టేస్ట్ ఉంటుందో, నాటుకోడి చికెన్ ఏ టేస్ట్ ఉంటుందో మన సోనాలి కోడి కూడా సేమ్ టేస్ట్, సేమ్ పోషకాలు, దాంట్లో ఏ పోషకాలు ఉన్నాయి దీంట్లో కూడా ఇదే పోషకాలు ఉన్నాయి. వాటికి వీటికి వేరియేషన్ ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే మన నాటుకోళ్ళకి ఎలా రోగనిరోధక శక్తి ఎక్కువ, ఈ సోనాలి కోళ్ళకి కూడా అంత రోగనిరోధక శక్తి ఎక్కువ. ఈ 99% చాలా మంది నాకు చెప్పడం జరిగింది, నాటుకోళ్ళు పెంచడం వల్ల మేము నష్టపోయాము, కానీ ఇప్పుడు సోనాలి పెంచడం వల్ల మేము కొంచెం ప్రాఫిట్ వస్తుంది, మాకు లాభం వస్తుంది అన్నట్లు. ఇప్పుడు నాటుకోడి పెంచడం అంటే అది మనం మైదానంలో తిరిగిద్ది ఎక్కువ, మైదానంలో తిప్పాలి దాన్ని నాటుకోడిని. సోనాలి కోడిని అట్ట కాదు, 2 గంటలు మైదానంలో తిప్పి మిగతా 22 గంటల షెడ్లో పెంచవచ్చు. దీనికి అదొక ఇది ఉన్నది, అందువల్ల మనకి లాస్ రాకుండా ఇది బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మైదానంలో పద్దాకలు విడుదల చేసి మన వర్కర్లు అటు కాపలా కాయలేరు, మన కుక్కలు వస్తూ ఉంటాయి అటు ఇటు ఎగురుదు, మీరు చూసారు కదా. కానీ ఇంత మొత్తంలో ఒకటేసారి కోళ్ళన్నీ ఒకటేసారి మైదానంలోకి వస్తే ఆ చూడటానికి కూడా అది కన్నుల పండుగ లెక్క, అంటే షెడ్ బై షెడ్ వదులుతాం. ఇప్పుడు ప్రతి 2 గంటలకు దాన్ని, ఎందుకంటే వర్కర్స్ కూడా వాళ్ళు జాగ్రత్త చేయాలి కదా, అందుకని ఏం చేస్తాను ప్రతి 2 గంటలకు ఒక షెడ్ వదులుతాం. ఇవి ఆటోమేటిక్ ఈ లోనికి వచ్చేటప్పుడు వాటిని వదులుతాం, అట్లా షెడ్ మార్చి వదులుకుంటాం. ఓకే, ఇక్కడిక్కడే తిరుగుతాయి కాబట్టి ఎవడే ఇట్లా ఫీడ్ చూసేసి వచ్చేస్తాయి. అవును, ఫీడ్ చూడంగానే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇప్పుడు బాయిలర్ కోడికను నాటుకోడికి చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ నాటుకోడికి అండ్ ఈ సోనాలి కోడి, ఈ జాతి కోడికి, ఈ బ్రీడ్ కోడికి అసలు ఏంటి అసలు తేడా? బాయిలర్ కోడి వచ్చేసి 40 నుంచి 45 రోజుల్లో అది చికెన్కి వచ్చేస్తుంది. ఇది మన నాటుకోడి వచ్చి 6 నెలలు పట్టింది, 5 నెలల నుంచి 6 నెలలు చికెన్కి రావాలి. చికెన్ కావాలన్నా కానీ ఎగ్స్ రావాలన్నా 5 నెలల నుంచి 6 నెలలు పెంచుకోవాల్సింది. సేమ్ మన నాటుకోడి ప్రాసెస్ ఎలానో మన సోనాలి కోడి ప్రాసెస్ కూడా అదే సేమ్ ప్రాసెస్. మనం ఇది మీటుకు రావాలంటే 110 నుంచి 120 రోజులు మనం మీటుకు వచ్చేసిద్ది. ఎగ్స్కి రావాలంటే 5 నుంచి 6 నెలలు మనం వీటిని మేపాల్సిందే.
ఇప్పుడు దీనికి ఇప్పుడు ఎంత పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది? ఒక్కో షెడ్ గురించి చూసుకుంటాం. ఒక్కో షెడ్ వచ్చేసి పొడవు 210 అడుగులు ఉంది, 210 అడుగులు. వెడల్పు వచ్చేసి 30 అడుగులు ఉంటుంది. వెడల్పు 30 అడుగులు. వెడల్పు 30 అడుగులు, బార్ వచ్చేసి 210 అడుగులు. ఇప్పుడు దీంట్లో లైటింగ్స్ పెట్టారు మొత్తం కూడా, అది స్ప్రింగర్స్ లెక్క, అంటే 24 hours నీళ్ళు వచ్చేటట్లు పెట్టారు. అంటే దానా వేయడానికి మరి దానికి సంబంధించి కూడా పెట్టారు కదా. ఫీడింగ్ నాజిల్ అండి, అవే పొడుచుకొని తాగేస్తాయి. ఓన్లీ వాటరేనా లేకుంటే ఇంకేమన్నా మిక్స్? వాటర్ అంటే మనము ఎప్పుడన్నా ఒకసారి వేప కషాయం ఒకటి, వెల్లుల్లి రసం ఒకటి, సహజ సిద్ధమైన పద్ధతులు, పసుపు నీళ్ళు, వెల్లుల్లి, అల్లం అవి ట్యాంకీకి ఎక్కిస్తాము. వాటి నుంచి అవి మనం వీటికి ఈ నాజిల్కి వస్తాయి కదా, అవి పొడుచుకొని తాగేస్తాయి, సహజసిద్ధంగా పొడుచుకొని తాగేస్తాయి. ఓకే. అంటే ఫీడ్ వచ్చేటప్పటికి మనం వీటిలో ఫీడ్ పోస్తాం కాబట్టి ఆ ఫీడ్ దాంట్లో తీసుకుంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఫీడ్ అసలు ఎట్లాంటి ఫీడ్ పడతారు మామూలుగా? అయితే నేను విన్నది ఏంటంటే ఆ జొన్నలు, ఈ వరి గింజలు కానీ లేకుంటే సజ్జలు కానీ ఇట్లాంటి ఏమైనా కానీ పెట్టొచ్చు అని చెప్పేసి అన్నారు. మేము వచ్చి ఫీడ్ వాడేటప్పుడు ఫస్ట్లో మార్కెట్లో కొనుక్కొని మనం ఫీడే వాడేవాళ్ళము. ఇప్పుడు వచ్చి మా ఓన్ ఫామ్లో మేము ఫీడ్ తయారు చేసుకుంటున్నాం. మా ఓన్ ఫామ్లో ఫీడ్ ఎలా తయారు చేసుకుంటున్నాం అంటే 10 రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుంటున్నాం. ఏమేంటి అవి? మొక్కజొన్నలు, జొన్నలు, గోధుమలు, సోయాబీన్స్, నూనె తీసిన తర్వాత పత్తి గింజల నుంచి వచ్చే చెక్క, మామూలు ఇది మన నూముల చెక్క, కొబ్బరి చెక్క, ఏడుశనగ చెక్క, ఇట్లా 10 రకాల ఇంగ్రీడియంట్స్తో మనము ఇవాళ ఫీడ్ తయారు చేసుకుంటాం. అవన్నీ సపరేట్ తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి మనము మన మిల్లు ఉంది, మన మిల్లు అంతా ఇచ్చేసుకొని మేము వీటికి ఫీడ్ ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ సోనాలి బ్రీడ్కి సంబంధించి ఇది ఎప్పుడు ఎన్ని రోజుల్లో పెరుగుతుంది అంటే పిల్ల దగ్గర నుంచి? సోనాలి బ్రీడ్ వచ్చేటప్పటికి మనము ఫస్ట్ 6 తీసుకున్న కాడి నుంచి మీట్ పర్పస్ కావాలంటే మెయిల్ వచ్చేటప్పటికి 90 నుంచి 100 రోజుల్లో మీట్ పర్పస్ వచ్చేసిద్ది. ఫీమేల్ వచ్చేటప్పటికి 110 నుంచి 120 రోజుల్లో మీట్ పర్పస్ వచ్చేసిద్ది. మనము ఇప్పుడు కొన్ని ఫాముల్లో ఏం చేస్తున్నాము, మీట్ పర్పస్ కావాల్సిన మెయిల్ ఫీమేల్ రెండు కలిపే మేము ఫామ్ రన్ చేస్తున్నాం. కొన్ని ఫామ్లో వచ్చేటప్పటికి మనం ఓన్లీ ఎగ్స్కి పేరెంటల్ ఫామ్ మీద మనం ఎగ్స్కి రెడీ చేస్తున్నాం. అట్లా మీట్ పర్పస్ వేరుగా ఉంటుంది, ఎగ్స్ పర్పస్ వేరుగా ఉంటుంది. మనకి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తయారు చేయడానికి చిన్న 6 తీసుకొచ్చి అక్కడి నుంచి బిగిన్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఇప్పుడు గుడ్డుకు వచ్చినట్లేనా ఇవి? ఇవి ఇప్పుడు మనం ఇందాక చూసిన ఫామ్లో గుడ్లు పెడుతున్నాయి, ఆల్రెడీ 2 నెలల నుంచి గుడ్లు పెడుతున్నాయి. ఇవి దాని నెక్స్ట్ స్టేజ్. రేపు ఇవి ఆగస్ట్ 1 నుంచి ఇవి ఎగ్స్ ఆల్రెడీ ఆడొకటి ఇవి ఎగ్స్ వస్తున్నాయి. కానీ ఎక్కువ మోతాదులో వచ్చేటప్పుడు రేపు ఆగస్ట్ 1 నుంచి ఇవి ఎక్కువ మోతాదులో. ఇప్పుడు వీటి జీవితకాలం ఎంత అన్న? మనకు వచ్చి అది ఎగ్ మొదలు పెట్టిన కాడి నుంచి సంవత్సరంన్నర ఎగ్ పెట్టిద్ది. మనకి సంవత్సరంన్నర పెట్టిద్ది. కానీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పెట్టిన ఎగ్ బిగిన్ చేసిన కాడి నుంచి 6 నుంచి 7 నెలలే తీసుకుంటాం ఎగ్. ఎందుకు ఆ పర్పస్ తీసుకుంటున్నామంటే మనకి ఫస్ట్ పెట్టే 6-7 నెలలు మంచి ఎగ్ వచ్చింది. తర్వాత పెట్టే దాంట్లో ఏమైందంటే చిన్న ఎగ్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ పెట్టే ఎగ్ మంచిది అన్నారు కదా, ఫస్ట్ ఎగ్ పెట్టు అది మళ్ళీ చిక్స్ తీయడానికి పనిచేస్తుందా? సోనాలి కూడా 18 వారాలకి ఎగ్స్ ప్రొడ్యూట్ అవుతాయి. కానీ ఫస్ట్ పెట్టే చిన్న ఎగ్స్ వస్తాయి. వాటిని ఏం చేస్తామంటే మనం టేబుల్ ఎగ్స్కి ఇచ్చేస్తాం. 24 వారాల నుంచి వచ్చే ఎగ్స్ని మనము 6కి ఇచ్చేసుకుంటాం. 6 పర్పస్కి మనం ఎగ్స్ని, ఎందుకంటే అవి మంచి రెండోసారి పెట్టే ఎగ్స్ 6 పర్పస్ బాగా వస్తాయి. అందుకని చెప్పి మనం 6కి మన తర్వాత ఎగ్స్ని మనం వాడతాం. ఓకే. అసలు మామూలుగా ఈ బ్రీడ్కి అంటే ఈ సోనాలి అనే పేరు ఎట్లా వచ్చింది ఈ కోడికి? ఈ బ్రీడ్ రావడానికి కారణం కొన్ని కలయికలు ఉన్నాయి సంథింగ్. సోనాలి కోడి అనేది నాటుకోడే. అయితే ఇది ఏమైందంటే ఈ సోనాలి కోడి నాటుకోడే కాబట్టి మనకి దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే నాటుకోడి నుంచి ఎగ్స్ మనకి ఎక్కువ మోతాదులో ఎగ్స్ తీసుకోవడం కోసం 1980లో ఒకప్పుడు భారతదేశంలో కలిసి ఉండే బంగ్లాదేశ్ నుంచి మనము అక్కడ ఉండే రోడ్డు హైలాండ్ రెడ్ అనే ఒక మగజాతిని, ఎమినియా అనే ఒక ఆడజాతి కోడితో ఆ రెండింటిని క్రాస్ చేసి ఈ బ్రీడ్ తీశారు. ఈ బ్రీడ్ నుంచి వచ్చిందే సోనాలి అనే నాటుకోడి. అది మనం దీన్ని మా ఫామ్లో పెట్టి ఎక్కువ ఇచ్చేస్తాం. వీటిలో పోషకాలు నాటుకోడిలో ఏ పోషకాలు ఉన్నాయి, ఈ సోనాలిలో కూడా అదే పోషకాలు ఉన్నాయి. అందువల్ల మనం అక్కడి నుంచి వచ్చింది, ఈ పేరు అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది నార్త్ ఇండియాలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో ఆరోగ్యరీత్యా ఈ నాటుకోడి, ఈ సోనాలి కోడినే 75% చికెను
వాళ్ళు అక్కడ ఆ రాష్ట్రాల్లో ఆ నార్త్ ఇండియన్స్ ఆరోగ్యపరంగా 75% ఈ సోనాలి చికెన్ ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లుంది వీటి మార్కెట్? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, మన తెలుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, అస్సాం నుంచి ఇప్పుడు మనకి ఎగ్స్ మంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎక్కువ ఆర్డర్స్ అక్కడి నుంచి ఒరిస్సా, అస్సాము, తెలుగు రాష్ట్రాలతో కాక మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకు మంచి ఆర్డర్స్ ఉన్నాయి. మంచి డిమాండ్ ఉంది వాళ్ళ ఎగ్స్కి కానీ మీట్కి కానీ మీట్ పర్పస్కి కానీ మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన విధానం బాగుంది. సహజ సిద్ధమైన పద్ధతిలో మీరు ఎక్కడైతే పెంచుతూ ఉన్నారు కోళ్ళని, అది చూస్తుంటే కూడా అర్థమైపోతుంది. మరి అసలు వీటిని ఎట్లా ఆర్డర్ చేయాలి? ఎట్లా ఆర్డర్ చేస్తే మరి ఎంత మొత్తంలో ఆర్డర్ చేసి మీరు పంపిస్తారు? ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ నెంబర్కైనా మీరు వాట్సాప్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసి 100, 200, 300 అయితే మన ఫామ్ కాడికి వచ్చి తీసుకోండి. ఆర్డర్ చేసుకొని మా ఫామ్ కాడికి వచ్చి తీసుకెళ్ళచ్చు. 100, 200, 300 అయితే మీరు ఫోన్లో అయినా సరే వాట్సాప్లో అయినా ఆర్డర్ చేసుకొని మన ఫామ్ కాడికి వచ్చి తీసుకోండి. ఒక్కసారి 1000 కిలోలు కావాలనుకోండి, మీట్ పర్పస్ 1000 కిలోలు కావాలనుకోండి, మనం ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ మీరు ఆర్డర్ చేసుకుంటే మనము ఆ 1000 కిలోలు మీరు చెప్పిన డేట్కి మనమే డెలివరీ చేస్తాం. ఒక కోడి మినిమం ఎంత వెయిట్ ఉంటుంది? ఇప్పుడు మనకు ఒక కోడి వచ్చేసి 100 నుంచి 110 రోజులకి మెయిల్ వచ్చేటప్పటికి కిలో నుంచి 600 వస్తుంది. కిలో 600, కిలో 700 వస్తుంది. ఫిమేల్ వచ్చేటప్పటికి కిలో 300, కిలో 400 వస్తుంది. అంటే 1400 గ్రాములు, 1600 గ్రాములు. మేల్ అయితే 1600 గ్రాములు, ఫీమేల్ అయితే మాత్రం 1400. ఎవరైనా సరే మన ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద స్కూల్ అవుతున్న నెంబర్లకు చేసుకొని ఫోన్ ద్వారా అయినా వాట్సాప్ ద్వారా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఒక ఇది చేస్తున్నాం, వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం త్వరలోనే. ఆ వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకున్నా కానీ మనము వాళ్ళకి ఆన్ టైంలో వాళ్ళు చేసుకున్న డేట్కి ఆన్ టైంలో మనము వాళ్ళకి సప్లై చేయగలుగుతాం. 1000 కిలోలు అయితే మనం డైరెక్ట్ మనమే డెలివరీ చేస్తాం. 100, 200, 300 కావాలంటే వాళ్ళు ఫామ్ కాడికి వచ్చి ఆర్డర్ చేసుకొని ఫామ్ కాడికి వచ్చి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 3 రకాల ఇసాను అంటున్నారు, మరి 3 రకాలు ఎట్లా డివైడ్ చేస్తారు? అది అర్థం కాదు, ఒకసారి చెప్తారా? 3 రకాలంటే ఇప్పుడు వచ్చేసి 3 రకాలకు వచ్చేటప్పటికి మెయిల్, ఫిమేల్ అట్లా ఒక రకంగా ఇస్తాము. లేదు ఓన్లీ మెయిల్ మీట్ పర్పస్లో మెయిల్ పెంచుకుంటామంటే అదొక రకం ఇస్తాము. ఎగ్ పర్పస్లో ఫిమేల్ కావాలంటే అట్లా ఒకటి ఇస్తాము. అంటే మామూలుగా ఎంత పర్సెంటేజ్ మేల్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఫీమేల్ ఉండాలా? ఇప్పుడు మన సెట్ ఇది 5000 అండి. 5000 వచ్చేటప్పుడు ఫిమేల్ వచ్చేటప్పటికి 5000 ఉన్నాయి అనుకోండి, మేల్ వచ్చేటప్పటికి 500 ఉండాలి. మంచి మేల్ రకం ఎగ్స్ రావాలంటే, మేల్ రకం ఎగ్స్ లోంచి మన 6 రావాలంటే ఒక్కొక్క మేల్కి 10 ఫిమేల్ ఉండాలి. ఒక మేల్ కి 10 ఫీమేల్ పిల్లలు ఉండాలి. ఓకే, ఆ రకమైన పద్ధతిలో ఉంటే మాత్రం అలా 3 రకాలుగా డివైడ్ చేసేస్తాం. ఇప్పుడు 100 మంది ఏం చేస్తారంటే అండి, ఫస్ట్ డే 6 తీసుకున్నారు అనుకోండి, బ్రూడింగ్ చేసుకోలేక కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏం చేస్తారు, అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 6 తీసుకొని బ్రూడింగ్ చేసుకుంటారు. బ్రూడింగ్ చేసుకొని పెంచుకుంటారు. కొంతమంది ఏంటంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి బ్రూడింగ్ పద్ధతి తెలియదు. బ్రూడింగ్ పద్ధతి తెలియనప్పుడు ఏం చేస్తారంటే బ్రూడింగ్ చేసినాక 7 రోజుల తర్వాత అడుగుతారు, 7 రోజులు 10 రోజుల తర్వాత అడుగుతారు. అట్లా అదో పద్ధతి. కొంతమంది అంటే వ్యాక్సిన్ చేసినాక అడుగుతారు 15 రోజులకి. ఆ పద్ధతి ఒకటి ఇస్తాం. అట్లా 3 రకాల పద్ధతుల్లో మనం ఇప్పుడు సప్లై చేయగలం. సరే, 3 రకాల పద్ధతిలో మీరు చేసినా కానీ అక్కడ వాళ్ళకి ఎట్లాంటి భరోసా, అంటే మీ తరపు నుంచి మీ యొక్క అనుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి, మీ యొక్క అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తారా మీరు? లేకుంటే మొత్తం బిజినెస్ అయిపోయిన తర్వాత ఇక పక్కదో పట్టించే పరిస్థితి? లేదు. ఇక్కడ ఏమొచ్చిందంటే మనం ఫస్ట్లో పెట్టినప్పుడు కొంచెం మొత్తంలో పెంచి మేము 6 తెచ్చుకొని పెంచుకున్నాం. మన ఓన్ ఏకే దేశీ అగ్రో ఫామ్లోనే మనము కోళ్ళను పెద్ద చేసి ఎగ్స్ తీసుకొని 6 తయారు చేసుకుంటున్నాం. మనం ఓకే, ఆ యాచరీకి పంపించి 6 తయారు చేసుకుంటున్నాం. ఎవరైనా సరే మన దగ్గర 6 తీసుకొని వాళ్ళు పెంచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి మన డాక్టర్ గారు సలహాలు చూసిన వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ చేసి అడిగినా కానీ మనం ఆ సహాయం చేయగలుగుతాం. వాళ్ళు పెంచుకున్నాక మార్కెట్ చేసుకోవాలనుకో, ఎగ్స్ మార్కెట్ ఒకవేళ మీట్ పర్పస్ మార్కెట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ మీట్ పద్ధతి కూడా మన దగ్గరకు వచ్చి మాకు కొత్త కదా మార్కెట్లో మీట్ పద్ధతి మేము ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు అది కూడా వాళ్ళకి చెబుతాము. అది కూడా మనం చెప్పి వాళ్ళకి ఆ సహాయం కూడా చేస్తాం. మార్కెటింగ్ కూడా మీరు సహాయం చేయగలుగుతాం. ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకుపోయినప్పుడు అవి కొంచెం కొన్ని అయితే చనిపోవడం కూడా జరుగుతుంది కదా, అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండి లేకుంటే మామూలు రకరకాల వాతావరణం మారినా కానీ అయ్యే అవకాశం ఉంది. మన ఏకే దేశీ అగ్రో ఫామ్లో
మన సొంత ఫామ్ నుంచే మనం ఎగ్స్ తీసుకుంటున్నాం. మన సొంత ఫామ్ నుంచి ఎగ్స్ తీసుకొని ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే ఈ షెడ్లో ఎగ్ తీసుకున్నామో ఈ షెడ్లో ఎగ్ తీసుకున్న అర్ధ గంటలోనే మనము స్టోర్ రూమ్ పంపిస్తాం. స్టోర్ రూమ్ పంపించి స్టోర్ రూమ్లో మనము దానికి కావాల్సిన ఇంత చల్లదనంలో వాటిని స్టోర్ చేస్తాం. ఓకే, అంటే 20 degrees 18 నుంచి 20 degrees 18 నుంచి 20 degrees సెల్సియస్లో మనం స్టోర్ చేస్తాం. అక్కడే గ్రేడింగ్ చేస్తాం. అక్కడ మేలు మంచి ఎగ్స్ని వెయిట్ వచ్చేది. అంటే ఎగ్ లోనే మేలు ఫీమేల్ అర్థం. అంటే మనం ఫస్ట్ ఏం చేసుకుంటామంటే మనం క్వాలిటీగల్ ఎగ్స్ని తీసుకుంటాం. క్వాలిటీగల్ ఎగ్స్ తీసుకొని మన యాచరీలో మన ఓన్ యాచరీ ఉంది, మన ఓన్ యాచరీకి పంపించి 21 రోజుకి మనకి యాచరీ వచ్చింది. అప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి వ్యాక్సినేషన్ వేసి ఆ రోజే మనము ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే మామూలుగా ఇప్పుడు ఎగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ వేయాలా? ఎగ్ నుంచి వచ్చిన తొలిలోనే వ్యాక్సిన్ వేస్తాం. ఒకటే ఫస్ట్ రోజు మెరాకాస్ వ్యాక్సిన్ ఫస్ట్ వేసి మనము ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఎవరన్నా మనకి బల్క్లో ఆర్డర్ ఇచ్చి మనకి మెయిల్ ఫిమేల్ రెండు వేరు కావాలనుకున్నప్పుడు మెయిల్ని ఫిమేల్ని ఆ వ్యాక్సిన్ వేసేటప్పుడే వేరు చేస్తాం. వేరు చేసి మెయిల్ని వేరుగా ఫిమేల్ వేరుగా మనం ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 1,50,000 కోళ్ళు అంటే దాంట్లో ఫీమేల్స్ మేల్ కన్నా ఫీమేల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి అన్ని గణం ఫీమేల్స్ ఉన్నప్పుడు మరి అసలు మీ షెడ్ నుంచి ఎన్ని గుడ్లు వచ్చే అవకాశం ఉంది? మొత్తం ఓవరాల్గా మీకున్నటువంటి 30 షెడ్ల నుంచి 1,50,000 కోళ్ళల్లో ఫీమేల్ నుంచి అసలు ఎన్ని గుడ్లు ఉత్పత్తి అవుతాయి? మరి దాన్ని ఎట్లా మీరు మేనేజ్ చేస్తుండ్రు? అంటే ఇప్పుడు 1,50,000 కోళ్ళలో ఇప్పుడు మూడు రకాలు ఉన్నాయి. ఒకటి ఎగ్స్ పెట్టే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఎగ్స్ పెట్టే స్టేజ్ ఒకటి ఉన్నాయి. ఇప్పుడు పిల్లల స్టేజ్లో ఒకటి ఉన్నాయి. 1,50,000 కోళ్ళు ఎగ్స్ పెట్టేయలేవు. ఇప్పుడున్న స్టేజ్లో రోజు 40 నుంచి 50,000 ఎగ్స్ వస్తున్నాయి. ఇవాళ డే 40 నుంచి 50,000 వస్తాయి. రేపు ఆగస్టులో వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టేజ్లో ఉన్నాయి. ఆగస్టు వచ్చేటప్పటికి మన అంచనా ఏంటంటే 80,000 నుంచి 1,00,000 రీచ్ అవుతామని అంచనా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇవాళ పెట్టిన 40,000 ఎగ్స్ని ఇవాళే డెలివరీ చేసేస్తున్నాం. మనకి అంత డిమాండ్ ఉంది. అంటే ఒక రోజుకి 40,000 ఎగ్స్ 40 నుంచి 50,000 వరకు వస్తున్నాయి. 40 నుంచి 50,000 ఎగ్స్ వస్తాయి. ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతుంది. ఇవాళ మనకు అంత డిమాండ్ ఉంది. హ్యాచింగ్ ఎగ్స్ ఏకే దేశీ అగ్రి ఫామ్ ఎగ్స్ అంటే మనకు అంత డిమాండ్ ఉంది. ఎందుకుందంటే మన దగ్గర పెట్టే ఎగ్స్ క్వాలిటీ ఎగ్స్ ఇస్తున్నాం. ఎవరికైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి క్వాలిటీ ఎగ్స్ ఇస్తున్నాం. మనం చిన్నవి ఉంటే ఇవ్వం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు హ్యాచింగ్ పంపించుకున్నప్పుడు చిన్న ఎగ్ వచ్చినప్పుడు అదేమన్నా పిల్ల కొంచెం డల్గా వచ్చింది, చిక్స్ డల్గా వచ్చింది. అదే పెద్ద ఎగ్ అనుకో చిక్స్ బాగా వచ్చింది. అందుకని చెప్పేసి మన మీద నమ్మకంతో వాళ్ళు వచ్చి మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం క్వాలిటీ ఎగ్స్ వాళ్ళకి ఇస్తున్నాం. మన ఈ 40,000 ఎగ్స్ యాచరీకి వెళ్ళిపోతుంది. మన దగ్గర డైలీ మాకు 10,000 మాకు 20,000 అని ఉంటుంది. కస్టమర్స్ని పోగొట్టుకోకూడదని చెప్పేస్తున్నాం. అంటే ఇప్పుడు 40 నుంచి 50,000 వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న కస్టమర్స్కి ఇస్తున్నాము. రేపు ఆగస్ట్ 1 నుంచి మనకి 80,000 నుంచి 1,00,000 టార్గెట్. అప్పుడు ఫుల్ ఫెజ్లో మనము అటు డెలివరీ ఇవ్వగలుగుతాము. మన యాచరీకి ఇంకా పెంచుకోగలుగుతాం. 6 ఇంకా పెంచుకున్న ఇప్పుడు యాచరీకి తీసుకెళ్ళి ఇంకా 6 పెంచుకునే స్టేజ్లో ఉన్నాం. ఇంకా అది ఇప్పుడున్నది ఏంటంటే ఉన్నటిని అందరికీ ఇచ్చేస్తున్నాము. ఉన్న నలుగురికి ఇస్తున్నాము. 6కి పంపించుకుంటున్నాం. అన్ని రకాలుగా వాడుకుంటున్నాం. ఇప్పుడున్న 40,000 నుంచి 50,000 అన్ని రకాలుగా వాడుకుంటాం. ఓకే, అంటే కొంతమంది చిన్న పిల్లలు కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా, మరి దాన్ని ఎట్లా పంపిస్తారు? సపోజ్ మన ఏకే దేశీ అగ్రో ఫామ్ లో కనుక ఎవరైనా టోల్ మీద అవుతున్న నెంబర్స్ కనుక కాల్ చేసినా వాట్సాప్ కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ ఆర్డర్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఫామ్కి వచ్చి విజిట్ చేసి చూసుకున్నా పర్లేదు. ఎగ్స్ ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఎగ్స్ని మనం వాళ్ళకి డెలివరీ చేస్తాం. లేదు మన ఆన్లైన్లో మనం మీ మీద నమ్మకం ఉందని చేయండి అన్నప్పుడు మనం వాళ్ళకి ఇదే నమ్మకంతో మనం ఎగ్స్ని డెలివరీ చేస్తాం. అది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే యాచింగ్ మన సొంత యాచరింగే ఉంది. మన సొంత యాచరీయే ఉంది. మన సొంత యాచరీలో ఇవాళ మనకు నెలకు వచ్చేటప్పటికి 2,50,000 చిక్స్ని తీసుకుంటున్నాం. అవి కూడా చాలట్లేదు. మనకి ఇప్పుడున్న డిమాండ్లో అవి కూడా చాలట్లేదు. అందుకని మనం ఏం చేస్తాం, అది యాచరీలో మొత్తం మిషన్స్ ఉన్నాయా లేకుంటే అది కూడా సహజ సిద్ధ మిషన్ ద్వారా చేస్తాము. మిషన్ ద్వారా అంటే మామూలుగా సహజ సిద్ధమైన పద్ధతిలో సరైన టెంపరేచర్ ఇట్లా రెడ్ కలర్ అన్ని జాగ్రత్త ఉంటుంది. మనం ఏంటంటే మనం ఏ చేసినా జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి మనకి 80 నుంచి 90% చిక్స్ వస్తున్నాయి మన ఎగ్స్ నుంచి. ఇంకోటి ఏంటంటే మనకి అది కూడా చాలట్లేదు. మన 2,50,000 కూడా మనకి అంత డిమాండ్ ఉంది. మన చిక్స్కి అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే వేరే యాచరీతో టైఅప్ అయ్యాం.
ఇంకో 2 లక్షలు చిక్స్ కోసం మన 2,50,000 కాక వేరే యాడ్స్తో టైఅప్ అయ్యి 2 లక్షలు వాళ్ళు కూడా మనకి ఇచ్చేటట్టు నెలకు 2 లక్షలు ఇస్తున్నారు వాళ్ళు కూడా. అప్పుడు ఏమవుతుందంటే మన ఏకే దేశీయ అగ్రో ఫామ్ లో నెలకు వచ్చేటప్పుడు 4,50,000 చిక్స్ మనం అంత డిమాండ్ ఉంది ఇవాళ మన దగ్గర. వాళ్ళు చిక్స్కే అంత డిమాండ్ ఉంది. 4,50,000 ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంత నడిపించడం అంటే మాత్రం చిన్న విషయం కాదన్న. మరి ఇంతగానో నడిపేయాలంటే మరి ఇక్కడ లోకల్ నుంచి పర్మిషన్ కానీ లేకుంటే అసలు మీరు ఇది ఫుడ్ సంబంధించిన బిజినెస్ కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని లైసెన్సులు కూడా కంపల్సరీ అయితే సర్టిఫికెట్లు అయితే కావాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం టేబుల్ ఎగ్స్ కానీ చిక్స్ కానీ ఎగ్స్ మనం ఇచ్చేస్తున్నాము. మనం గవర్నమెంట్ దగ్గర నుంచి FSSAI సర్టిఫికెట్ ఇది పర్మిషన్ అన్ని పూర్తి పర్మిషన్ సర్టిఫికేట్ తోనే ఫుడ్ సేఫ్టీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనము అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మేము చేయగలుగుతున్నాము. ఇంకోటి ISO సర్టిఫికేట్ ఇది కూడా మనం ఎందుకంటే మనం ఏ చేసినా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. మన దగ్గర ఎవరైనా నమ్మకంతో కొనుక్కుంటున్నారు కాబట్టి మనం ఏది ఇది లేకుండా మనం చేయట్లేదు. మనం చూడండి మీ సర్టిఫికెట్లు చూడండి, అన్ని సర్టిఫికెట్లు మనం అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఎగ్స్ కానీ చిక్స్ కానీ ఏదైనా అన్ని పర్ఫెక్ట్ గానే మనం చేసి ఇస్తున్నాం. అన్ని రకాల సర్టిఫికెట్లు అయితే పకడ్బందీగానే ఇస్తున్నాం. ఓకే, అష్యూరెన్స్ ఇన్వాయిస్ అన్ని కూడా అన్ని ఇన్సూరెన్స్. ఇంకోటి కూడా మేము మన ఈ నెంబర్ చూసి మన ఏకే దేశీయ అగ్రో ఫామ్ లో ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోగానే మనము వాళ్ళ డేటు అవన్నీ తీసుకొని వాళ్ళు యాచింగ్ ఎగ్స్ చేస్తున్నారా టేబుల్ ఎగ్స్ కానీ అడుగుతాం. యాచింగ్ ఎగ్స్ అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే మనం నీట్గా బాక్స్ ప్యాక్ చేసి దాని మీద ఓన్లీ యాచింగ్ అనే పెడతాం. దీంట్లో మిక్స్ కాకుండా ఓన్లీ యాచింగ్ అనే అంత నీట్గా జాగ్రత్తగా పంపిస్తాం. అది కూడా మన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోగానే వాళ్ళ దగ్గరలో మనకి విజయవాడ గుంటూరు రైల్వే స్టేషన్లో ఉంది. వాళ్ళు అక్కడ వాళ్ళ ఏజెంట్ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా తీసుకుపోయి వాళ్ళకి అప్పచెబుతాం వాటిని. అప్పుడు వాళ్ళు అక్కడ డెలివరీ. ఇప్పుడు ఇంకో మాట కూడా విన్నా, మామూలుగా ఇప్పుడు ఈ గుంటూరు కానీ విజయవాడ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఎవరైనా పెట్టుకుంటే డీలర్షిప్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మీ తరఫున ఆల్రెడీ మేము 2 అవుట్లెట్స్ ప్లాన్ చేసాం సార్. మేము విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి, ఎగ్స్ ఒకటి, మీట్ పర్పస్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము 20వ తారీఖు నుంచి దాన్ని రన్ చేద్దాం అనుకుంటున్నాము. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి ఎగ్స్ మీట్ పర్పస్ మీద కోళ్ళని మేము సప్లై చేయగలుగుతాం. వాళ్ళు ఏమన్నా ఒక షాప్ రన్ చేసుకుంటుంటే అక్కడ మీట్ పర్పస్ షాప్ రన్ చేసుకున్న ఎగ్స్ కానీ వాళ్ళకు కూడా అది మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఎగ్స్ మరి ఎంత మొత్తంలో మీరు ఇవ్వగలరు, మరి ఎంత క్వాలిటీ ఇవ్వగలరు? మనం మినిమం వచ్చేటప్పటికి యాచరీ ఎగ్స్ వచ్చేటప్పటికి 1,150 ఇస్తామండి మినిమం. ఎందుకంటే 5 బాక్సులు వస్తాయి. బాక్స్కి వచ్చి 210 ఉంటాయి. మనం 5 బాక్సులు 1,150 ఎగ్స్ మనం వాళ్ళు మినిమం యాచరీ ఎగ్స్ వచ్చేటప్పటికి మినిమం 1,150 5 బాక్సులు వస్తాయి. బాక్స్కి వచ్చి 210 5 బాక్సులు వాళ్ళు మన ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే మనం వాళ్ళు చెప్పిన డేట్కి మనం వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి ఈ దగ్గరలో అనుకోండి మన ఓన్ ట్రావెల్స్ ద్వారానే మనం సప్లై చేస్తాం. లేదు ఏదన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, కార్గో లాంటి సర్వీస్ రైల్వే ఉంది, గుంటూరు కానీ విజయవాడ రైల్వే ఉంది కదా, అక్కడ అప్పచెబుతాం. వాళ్ళ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళ అడ్రస్ అన్ని ఇస్తారు కాబట్టి వాళ్ళకి అప్పచెబుతాం. ఈ దగ్గరలో అయితే మన ఓన్ డెలివరీతోనే చేస్తున్నాము. దూరం అనుకోండి కొంచెం వాళ్ళు ఖర్చులు అదొకటి. టేబుల్ ఎగ్స్ వచ్చేటప్పటికి మినిమం 3 బాక్సులు 610 అయితే టేబుల్ ఎగ్స్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు ఇవాళన్న దాంట్లో. ఇప్పుడు ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుందా లేకుంటే ఏ రకంగా ఉంటుంది ప్రజెంట్ మార్కెట్ ఉన్న దాని మీద? మార్కెట్లో ఉన్న దాంట్లో కల్లా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఫామ్ మందే ఏకే దేశీయ అగ్రో ఫామ్. ఈ తెలుగు 2 రాష్ట్రాల సౌత్ ఇండియాలోనే తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కల్లా అంత పెద్ద ఫామ్ మందే ఏకే దేశీయ అగ్రో ఫామ్. రోజు 40 నుంచి 50 వేల ఎగ్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేసామంటే మనం ఫస్ట్ నుంచి మన ఎగ్సే, మనం ఎక్కడ బయట తీసుకొని మన ఎగ్స్ అని మనం అమ్ముకోవడం లేదు, మన ఫామ్ లో తీసుకునే ఎగ్సే. కాబట్టి ఇవాళ మార్కెట్ ఉన్న రీజనబుల్ రేటుకి మనం ఇవ్వగలుగుతాం. సోనాలి ఎగ్స్ 15 రూపాయలు ఉందనుకోండి, సోనాలి ఎగ్ 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు మార్కెట్ బట్టి. సపోజ్ ఇవాళ 10 రూపాయలు 11 రూపాయలు ఉందనుకోండి, మనం దాని మీద కూడా మనం తక్కువ ఇవ్వగలుగుతున్నాం. సాధ్యం ఉన్న బట్టి తక్కువ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే మన దగ్గరకి ఇవాళ తీసుకున్న వాళ్ళు నమ్మకంగా రెండోసారి మళ్ళీ రావాలనే ఉద్దేశంతో మనం తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎటువంటి మధ్యవర్తులు లేరు, ఎటువంటి మధ్యవర్తులు. డైరెక్ట్ వెబ్సైట్, డైరెక్ట్ వాట్సాప్,
డైరెక్ట్ ఫోన్ ద్వారా మా స్టాఫ్ ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళు మేము ఇదిగో మాకు ఇవాళ ఈ డేట్ కావాలనుకున్న రోజు మనం వాళ్ళకి డైరెక్ట్ దగ్గరలో అయితే రైల్వే ద్వారా, లేదు ఇంకా దగ్గరలో అయితే మన ఓన్ ట్రాన్స్పోర్ట్, ఇంకా లాంగ్ అనుకోండి మనము వాళ్ళు కొంచెము ఖర్చులు రవాణా ఖర్చులు భరాయిస్తే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఎక్కడికైనా. ఇవాళ మన సోనాలి గుడ్స్ వచ్చేసప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, జార్ఖండ్ నుంచి మంచి ఇవాళ మాకు అంత డిమాండ్ ఉంది. మా ఎగ్స్కి కానీ మా మీట్కి కానీ అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు ఆ చిక్స్ కూడా ఎట్లా అంటే మామూలుగా 1 డేకి ఇట్లా 30 డేస్ వరకు అంటే రకరకాలుగా ఇస్తున్నారు. అది ఎందుకని అట్లా రకరకాలుగా ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు. మన ఓన్ హ్యాచరీ నుంచి 20 రోజుల తర్వాత హ్యాచరీ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే తొలిడే ఒక చిక్స్ ఇస్తాము, 7 రోజులు చిక్స్ ఇస్తాము, 15 రోజులు చిక్స్ ఇస్తాము, 30 రోజులు చిక్స్ ఇస్తాము, పిల్లలు ఇస్తాము. ఎందుకంటే తొలిడే ఎందుకు ఇస్తామంటే హ్యాచరీ నుంచి రాగానే వ్యాక్సినేషన్ వేసి తొలిడే ఇచ్చేస్తాం. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తొలిడే చిక్స్ ఎత్తుపోయి వాళ్ళు బ్రూడింగ్ చేసుకుంటారు. అనుభవం ఉన్న వాళ్ళు బ్రూడింగ్ చేసుకోగలుగుతారు. తొలిడే 6 తీసుకోండి మన దగ్గర. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మాకేమంటారంటే మాకు బ్రూడింగ్ చేసే ఉండండి అంటారు. ఆ బ్రూడింగ్ పద్ధతి మనం ఏం చేస్తామంటే ఆ 7 రోజులకి ఇస్తా ఉన్నాం కదా, ఆ బ్రూడింగ్ 7 రోజులు మన దగ్గర చేసి వాళ్ళకి బ్రూడింగ్కి ఇస్తాం. బ్రూడింగ్ పద్ధతి ఎట్లా ఉంటుంది? బ్రూడింగ్ పద్ధతి వచ్చేటప్పటికి మన పిల్లల్ని తీసుకొచ్చేసి మన ఒక బాక్స్లలో ఏర్పాటు చేసి దాంట్లో లైట్లు ఫస్ట్ 5 రోజులు వచ్చేటప్పటికి 37 డిగ్రీల సెల్సియస్ మెయింటైన్ చేస్తాం. వాటికి ఇచ్చే మినిమం టెంపరేచర్ ఏమవుతుంది అంటే మోల్టాలిటీ తక్కువ ఉంటుంది. అలా మనం చేసే ఫస్ట్ రోజు వ్యాక్సిన్ వేస్తాం కదా, మన బ్రూడింగ్ పద్ధతిలో మనం అలా చేస్తుంటే మోల్టాలిటీ తక్కువ ఉంటుంది. అందుకని అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మాకు బ్రూడింగ్ చేసే ఉండండి అంటారు. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డే తీసుకొని బ్రూడింగ్ చేసుకుంటారు. 15 రోజులు ఉంది, 15 రోజులకి వ్యాక్సిన్ వేసి ఇవ్వమంటారు కొంతమంది. ఎందుకంటే ఈ 15 రోజులు మీరు చేసి వ్యాక్సిన్ వేసి ఇవ్వమంటారు. అప్పుడు కొంతమందికి అలా ఇస్తాం. అంటే 15 రోజులకి ఇవ్వాలా? చిక్కు బయటకు వచ్చిన దగ్గర 15 రోజులకు ఒక వ్యాక్సిన్ వేస్తాం. 15 రోజులకు ఒకటి, మళ్ళీ 30 డేస్ ఇంకో వ్యాక్సిన్ వేస్తాం. అప్పుడు ఏమైందంటే మనం దాని కాస్ట్ మనం పెట్టిన ఆహారం కొంచెం ఖర్చు చేసుకుని 30 డేస్ మా పిల్లలు వాళ్ళకి రీజనబుల్ రేటుకి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. రీజనబుల్ రేటుకి ఇవ్వగలుగుతాం. మెయిన్ దీంట్లో చిక్స్ మోర్టాలిటీ తగ్గాలంటే వ్యాక్సిన్ అండి. ఫస్ట్ రోజు వ్యాక్సిన్, బ్రూడింగ్ పద్ధతి, అందువల్లే మనకు మోర్టాలిటీ తగ్గిద్ది. ఎప్పుడైనా అవి కనుక మనం పాటించలేదంటే మనం తీసుకున్న చిక్స్లో మోర్టాలిటీ తగ్గిద్ది. ఇంకోటి ఏంటంటే మన ఏకే దేశీ అగ్రో ఫామ్లో మన దగ్గర చిక్స్ 5,000 ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 3% ఎక్స్ట్రా ఇస్తాం. 3% ఎందుకు ఎక్స్ట్రా ఇస్తామంటే ఏదన్నా మోర్టాలిటీ ఉంటుందని చెప్పేసి 3% చిక్స్ని ఎక్స్ట్రా ఇస్తాం. మినిమం 500 కానించి మినిమం 500, 1000, 1500, 2000 కానించి మనము డెలివరీ చేయగలుగుతాం. ఎంత పెద్ద మొత్తంలో చేయగలుగుతాం. కాకపోతే 1000 కానించి తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే 3% ఎక్స్ట్రా ఇస్తాం. ఏదన్నా డెలివరీ టైంలో కానీ ఎక్కడన్నా మోర్టాలిటీ ఉన్నప్పుడు 1 ఇదే ఇది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో కాకపోయినా కానీ కనీసం ఒక 10,000 పిల్లలు లేకుంటే ఇట్లా అంటే చిన్న మొత్తంలో ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలా, వాళ్ళు దీని ద్వారా ఉపాధి పొందాలంటే మీకున్నటువంటి అనుభవం ద్వారా మరి దీంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా వచ్చేవాళ్ళు అయితే తక్కువలో ఒక 5,000, 10,000తో పెట్టుకోండి. వాళ్ళకి ఒక సంవత్సరం వచ్చేటప్పటికి మంచి అనుభవం వచ్చింది. మేమంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు దీంట్లో లాభ నష్టాలు ఒక వ్యాపారం, ఒక బిజినెస్ చేసినా, ఒక ఫామ్ రన్ చేసినా లాభము నష్టము 2 ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మనకు కొంత అవగాహన వచ్చినప్పుడు కొంచెం తక్కువలో పెట్టుకొని వాటిని పెంచుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఇవాళ మార్కెట్లో ఈ సోనాలికి మంచి ఎగ్స్కి కానీ మీట్ పర్పస్ కానీ చికెన్ పర్పస్ మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు అలాంటివి. అందువల్ల ఇవాళ మంచి బిజినెస్ ఉంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే, మా ఏకే దేశీ అగ్రో ఫామ్ని అప్రోచ్ అయితే వాళ్ళని ఈ ఫామ్లని విజిట్ చేసి చూపించి మనం వాళ్ళ సలహాలు ఇప్పిస్తాం. ఇలా చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి, లాభాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఒకవేళ మన దగ్గర చిక్స్ తీసుకొని చేసుకున్నారనుకుంటే వాళ్ళకి మార్కెట్ కూడా మనమే చేసి పెడతాం. మార్కెట్ సంబంధించి కానీ లేకుంటే చిక్స్ ఎవ్రీథింగ్ ఏదైనా మనం మార్కెట్ చేసి పెడతాం. ఇప్పుడు మీరు సాధారణంగా యాచరీ నుంచి చిక్స్ బయట తీసుకున్న తర్వాత మామూలుగా అంటే ఒకటేసారి మేల్ ఫీమేల్ 2 మిక్సింగ్ చేయాల్సి వచ్చేది. లేకుంటే కొంతమంది మేల్ ఒకటే తీసుకుంటారు మీట్ పర్పస్ అయితే, లేదు కొంతమంది అయితే రకరకాలుగా అయితే ఇట్లా అడుగుతూ ఉంటారు. మరి మీరు ఏ రకమైన ప్రైజులకి ఇస్తారు? మరి మేల్ అయితే ఎక్కువ కొంచెం ప్రైజెస్ ఏమన్నా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది? మేము
మా ఏకే దేశీ అగ్రో ఫామ్లో మన ఓన్ ఫామ్ కట్టి మన ఓన్ ఎగ్స్ని తీసుకొని మనం యాచరీలో పెడుతున్నాం కాబట్టి మనకి ప్రతి 3 రోజులకి యాచరీ ఉంటుంది, ప్రతి 3 డేస్కి యాచరీ తీస్తాం. ఎవరైనా మన చిక్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ వాట్సాప్కి కానీ మన వెబ్సైట్ కానీ ఇచ్చేసుకున్నారంటే మన స్టాఫ్ ఏం చేస్తారంటే పలానా రోజు యాచరీ ఉందండి, పలానా ఆ టయానికి మీరు కావాలి అనుకుంటే మేము ఆర్డర్ బుక్ చేసుకుంటామని వాళ్ళు బుక్లో రాసుకుంటారు. ఆ టయానికి వాళ్ళు యాచరీ కాడికి వచ్చినా వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ యాచరీ కార్డు డెలివరీ చేస్తాం. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే కాస్ట్ ఎంత అండి అంటారు. అవును, కాస్ట్ ఎంత. ఇక్కడ మేము కాస్ట్ పర్పస్ ఎందుకు చెబుతున్నానంటే ఇవి మన ఓన్ ఫామ్ నుంచి తీసిన ఎగ్స్ కాబట్టి మేము ఇలా ఉన్న మార్కెట్లో రీజనబుల్ అన్నం ఉన్న తక్కువకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మేము అంటే మామూలు ఒక యావరేజ్ ప్రైస్ అనేది చెబుతాను. మన ఓన్ ఎగ్స్ మన ఓన్ యాచరీ కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నామంటే మెయిల్ వచ్చేటప్పుడు 16 రూపాయలు చిక్స్ ఇస్తున్నాం. ఒక మెయిల్ 16 రూపాయలకి. ఎన్ని రోజుల పిల్ల అది? ఫస్ట్ డే అయితే ఫస్ట్ డే చిక్స్ మెయిల్ 16 రూపాయలకి వస్తున్నాం. మిక్స్డ్ వచ్చేటప్పటికి మెయిల్ ఫీమేల్ మిక్స్డ్ వచ్చేటప్పటికి 24 రూపాయలకి ఇస్తున్నాం. ఒకటి ఒక చిక్ వచ్చి తొలిడే 24 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. అదే ఫిమేల్ అనుకోండి 34 రూపాయలకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫిమేల్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్ పర్పస్ తీసుకుంటారు కాబట్టి అది 34 రూపాయలకి ఇస్తున్నారు. అట్లా 3 రకాలుగా డివైడ్ చేసి ఇస్తున్నాము. అవి కూడా ఫస్ట్ డే వాళ్ళు మన వ్యాక్సిన్ వేసేటప్పుడు మెయిల్ ఫిమేల్ డివైడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మెయిల్ కావాల్సిన మెయిల్ 16 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. ఫిమేల్ వచ్చేటప్పుడు 34 రూపాయలు, మిక్స్డ్ వచ్చినప్పుడు 24 రూపాయలకు మనము వాళ్ళు పలానా డేట్ అని ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, బుకింగ్ చేసుకుంటారు కదా, ఆ బుకింగ్కి దగ్గరలో అయితే మనమే డెలివరీ చేసేస్తాం. కొంచెం లాంగ్ వెళ్ళాలనుకోండి వాళ్ళు కొద్దిగా రవాణా ఖర్చులు బరాయిస్తే మనం తక్కువలో అక్కడ ఉన్న రైల్వే స్టేషన్కో తీసుకెళ్ళి మనం అప్పచెబుతాం. వాళ్ళ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకి అప్పచెబుతాం. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ డే కాకుండా లేకుంటే ఒక వారం తర్వాత పిల్ల, లేకపోతే 15 రోజుల తర్వాత పిల్ల, తర్వాత లేకపోతే నెల రోజుల పిల్ల అయితే దాన్ని బట్టి మీరు ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ డే కాస్ట్ చెప్పాం కదా, 16 రూపాయలు మెయిల్, మిక్స్డ్ అయితే 24 రూపాయలు, ఫిమేల్ అయితే 34 రూపాయలు అని. తర్వాత ఏం చేస్తామంటే మామూలుగా బ్రూడింగ్ చేసినాక మనకు దానికి అయ్యే ఖర్చు ఎక్కువ వేసుకోము, దానికి అయ్యే ఖర్చు కొంచెం వేసుకొని ఆ బ్రూడింగ్ అయ్యే ఖర్చు కొంచెం వాటికి మీటికి దానికి పెద్ద తేడా డిఫరెన్స్ ఏమి రాదు. 15 రోజులకు కొంచెం 30 రోజులు వచ్చేటప్పటికి ఏంటంటే మనం కొంచెం దానా అది పెట్టి మంచి ఇది ఉంటుంది కాబట్టి ఆ రోజున్న ప్రైస్కి ఇచ్చేస్తాం, ఆ రోజున్న ప్రైస్కి మనం ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫామ్ మొత్తం కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. అటు సోనాలి కానీ ఇటు కడక్నాథ్ కానీ వాటి ప్రాసెస్ కూడా మొత్తం కూడా క్లుప్తంగా క్లియర్గా కూడా అంటే ప్రతి ఒక్కరికి అయితే సమాచారం అయితే అందించారని అనుకుంటున్నా. మరి ఇంకోసారి అంటే షార్ట్ అండ్ స్వీట్గా నరసింహన్ గారు షార్ట్ అండ్ స్వీట్గా మీరు వీటి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సోనాలి కానీ లేకుంటే కడక్నాథ్ కానీ. సార్ మేము ఈ ఫామ్కి వాళ్ళు ఏకే దేశీ అగ్రో ఫామ్ వాళ్ళు ఈ స్టేజ్కి రాగలిగిందంటే మేము కొన్ని లాభాలు బరాయించాము, నష్టాలు బరాయించుకొని వాళ్ళు 1,50,000 కోళ్ళకి ఈ స్టేజ్కి రాగలిగాము. మాది ఒకటే పద్ధతి, ఎవరైనా మా దగ్గర ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఎవ్వరు మధ్యవర్తి అనేవాళ్ళు వద్దు, డైరెక్ట్గా మా స్క్రోల్ మీద అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. వాట్సాప్ ద్వారా వెబ్సైట్ ఉంది, మన త్వరలో వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. దాని ద్వారా మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మా స్టాఫ్ రిసీవ్ చేసుకొని మీకు కావాల్సిన ఎగ్స్ కానీ చిక్స్ కానీ టేబుల్ ఎగ్స్ కానీ యాచరీ ఎగ్స్ కానీ వాళ్ళు బుక్లో ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకుని ఆ రోజు మీకు పర్ఫెక్ట్ మీకు కావాల్సిన దానికి మేము డెలివరీ చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే బయట మధ్యవర్తులు నమ్మి మోసపోవాకండి. మన ఏకే దేశీ ఎవరైనా సరే పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మన ఏకే దేశీ అగ్రో ఫామ్కి వచ్చేసి విజిట్ చేసి మన స్టాఫ్ ఫామ్స్ అన్ని చూపిస్తారు. మన దగ్గర ఉన్న 21 ఎకరంలో 1,50,000 కాళ్ళు ఉన్నాయి కదా, ఈ ఫామ్స్ అన్ని చూపిస్తారు. చూపించినప్పుడు మీరు చూసుకొని వాళ్ళు ఈ పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా ఈ పద్ధతి పాటిస్తే మన లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో మీరు ఇచ్చేసుకోండి. మన దగ్గర బల్క్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మనం నమ్మకంతో మన దగ్గరకు వచ్చి ఎంత నమ్మకంతో ఆర్డర్ అయితే పెట్టుకుంటారో అదే నమ్మకంతో మనం వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే ఒక్కసారి మనం నమ్మకం పోగొట్టుకున్నామంటే ఈ ఫీల్డ్లో మళ్ళీ నమ్మకం కుదిరించుకోవాలంటే చాలా టైం పట్టింది. అందుకని చెప్పేసి మన ఎగ్స్ కానీ చిక్స్ కానీ 1 డే చిక్స్ కానీ 7 రోజులు కానీ 15 రోజులు కానీ 30 రోజుల పిల్లలు కానీ మనం అదే నమ్మకంతో మనం వాళ్ళకి డెలివరీ చేస్తాం. ఒకటి మన దగ్గరలో అయితే మా ఓన్ రవాణాతో ఇచ్చేస్తాం. కొంచెం లాంగ్ అనుకోండి, కొంచెం రవాణా ఛార్జీలు వాళ్ళు కొంత వేసుకుంటే మనం డెలివరీ ఇండియా వైడ్గా ఎక్కడైనా మేము డెలివరీ చేయగలుగుతాం. మనకు దగ్గరలో వచ్చేటప్పటికి గుంటూరు రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. ఈ 2 రైల్వే స్టేషన్ల ద్వారా మనం
ఆర్డర్స్ని మనము పంపించగలుగుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే మొట్టమొదటిసారి మీరు ప్రారంభించినప్పటికీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మార్కెట్లు అనేది అక్కడక్కడ ఈ ఫార్మ్స్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. చెబుతున్నా కదా సార్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఫామ్ మంది, ఏకే దేశీయ అగ్రో ఫామ్ మందే పెద్ద ఫామ్. ఇవాళ మనకు ఆర్డర్లు అన్నీ ఉన్నాయి. అసలు మన అంత డిమాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము పోస్ట్ పెట్టినప్పుడు కొంచెంతో పెట్టాం. ఇవాళ మనకి ఇవాళ మార్కెటింగ్ అలా చేసుకోగలిగాం. ఎగ్స్ కానీ, యాచింగ్ ఎగ్స్ కానీ, టేబుల్ ఎగ్స్ కానీ, మీట్ పర్పస్ కానీ అంత మార్కెట్ చేసుకోగలిగాం. ఇప్పుడు బోనాలు ఉంది. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో బోనాలు ఉంది. బోనాలకి మొన్న 2 లారీలు పంపించాం. రోజుకు 2000 కోట్ల కాడికి 2 లారీలు పంపించాం. ఇవాళ నుంచి ప్రతి రోజు 4 రోజులు ఉంది ఇవాళ. అట్లా ఇప్పుడు 10,000 కోళ్ళు మనం ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్ ఉంది. ఈ 4 రోజుల్లో మనం పంపించాలి. అట్లా అంత నమ్మకంతోనే పంపించగలుగుతున్నాం. అదే మేము చెబుతుంది, ఎవరైనా కానీ మా దగ్గర కొనాలి, ఎగ్స్ కానీ, చిక్స్ కానీ, మీట్ పర్పస్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ మాతోనే అప్రోచ్ అవ్వండి. ఎటువంటి మీడియేటర్ వద్దు. ఎందుకంటే మేము అంత క్వాలిటీగా ఎగ్స్ ఇస్తాము. చిక్స్ వ్యాక్సిన్ వేసి ఇంకోటి కూడా వ్యాక్సినేషన్ టైము, ఆ వ్యాక్సినేషన్ అప్పుడు వీడియో తీస్తాము, లైవ్ వీడియో తీస్తాము. ఇప్పుడు ఒక పిల్లకి వ్యాక్సిన్ వేస్తున్నారు, చిక్స్కి వ్యాక్సిన్ వేస్తారంటే ఆ టైంతో సహా వీడియో తీస్తాం. ఆ చిక్స్ ఇచ్చేటప్పుడు ఆ వీడియో వాళ్ళకి వాట్సాప్లో సెండ్ చేస్తాం. ఎందుకంటే మా మీద నమ్మకం, వ్యాక్సిన్ వేసారా లేదా అని నమ్మకం. అంత నమ్మకంతో ఇస్తున్నాం మేము ఇవాళ మా ఏకే దేశీయ అగ్రో ఫాము. ఎందుకంటే మనం ఏది చేసినా మన ఓను ఫామ్లో మన ఓన్ ఎగ్స్, మన ఓన్ హ్యాచరీ, మన ఓన్ హ్యాచరీ డిమాండ్కి తగ్గట్టు చాలట్లేదని చెప్పేసి ఇంకో హ్యాచరీతో టైప్ పెట్టుకున్నాం. నెల వచ్చినప్పుడు 4,50,000 చిక్స్ తీస్తున్నాం మేము. అందుకని చెప్పి మన ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని చెప్పేసి మన వ్యాక్సినేషన్ వీడియో తీస్తున్నాము. కావాల్సిన వాళ్ళకి 15 రోజులకి 30 రోజుల పిల్లలైనా ఇస్తున్నాం మీట్ పర్పస్. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా లాంగ్ పర్పస్, మనం చిన్నప్పుడు మోటాలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి 14-15 వారాల తర్వాత మనకి కావాలనుకున్న వాళ్ళకి కోడి కిలోలు లెక్క ఇవ్వం. అప్పుడు ఒక కోడి లెక్క ఇస్తాం. బల్క్ లో కావాలనుకున్నప్పుడు అవి ఎగ్స్కి వస్తాయి, మెయిల్ ఎగ్స్కి వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం కోడి లెక్క ఇస్తాం. అప్పుడు కేజీ లెక్క ఇవ్వం. 14-15 వారాల కాడి ఏం చేస్తామంటే కోడి లెక్క ఇస్తాం. అది మీట్ పర్పస్ కాకుండా ఎవరైనా ఎగ్ పర్పస్ లో పెంచుకోవాలనుకున్న వాళ్ళకి అదొక పద్ధతి. ఓకే, అది సార్ మేము ఇచ్చే సలహాలు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర కొనుక్కున్న వాళ్ళకి మార్కెట్ మేమే చేసి పెడతాం. ఏదైనా డాక్టర్ సలహాలు కావాలన్నా మేమే చేసి పెడతాం. ఇంకోటి ఏంటంటే మీరు ఏమైనా ఖర్చులు భరాయిస్తే మీకేం తెలియకపోతే మా స్టాఫే వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తారు. అదొక ఇది ఉంది, మనము అది కూడా చేయగలుగుతున్నాం. అతి తక్కువ టైంలో ఒక సంస్థను మీరు నిర్మించి ఒక దేశంలోనే అతిపెద్ద సంస్థగా మీరు ముందు తీసుకెళ్లారు. మీ విజయానికి గల సీక్రెట్ ఏంటంటే ఒక మాటలో ఏం చెప్తారు? విజయానికి సీక్రెట్ అంటే కష్టపడాలి సార్. ఈ ఫామ్ అన్నాక చాలా కష్టాలు ఉంటాయి. కష్టాలు పడాలి. ఎందుకు పడాలంటే వర్కర్స్ ఉన్నారు. ఇవాళ ఉన్న వర్కర్ రేపు ఉంటాడని నమ్మకం లేదు. మనం వాళ్ళ మీదే బేస్ అవ్వకూడదు. మనం ఓన్లీ ఆ వర్కర్ చేస్తున్నాళ్ళని బేస్ అవ్వకూడదు. ఆ వర్కర్ ఇవాళ ఉంటాడు, రేపు ఉండకపోవచ్చు. మనం ఆ వర్కర్ ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ఆ ప్లేస్లో ఇంకో వర్కర్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. మనం రోజు వచ్చి చూసుకొని, ఇదిగో ఈ ఫామ్ లో మనం ఈ ఫామ్ ఇలా చేసుకోవాలి, ఈ ఫామ్ వర్కర్స్ కి మనము సలహాలు ఇచ్చుకుంటా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి సార్. దీంట్లో మంచి లాభాలు ఉన్నాయి. ఇవాళ ఉన్న ఈ సోనాలి కడక్నాథ్ మార్కెట్ లో ఆల్మోస్ట్ వీటికే డిమాండ్ ఎక్కువ ఉంది. 80%, 70 నుంచి 80% ఆల్మోస్ట్ చికెన్ కి కానీ ఎగ్స్ కానీ ఇటు మంచి డిమాండ్ ఉంది సార్. కడక్నాథ్ కానీ సోనాలికి కానీ. ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు చెప్పా కదా, మా ఏకే దేశీయ అగ్రో ఫామ్కి వచ్చి వాళ్ళు చూసుకొని ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మేము మంచి సలహాలు సూచనలు ఇస్తాము. ఏదైనా ట్రైనింగ్ కావాలంటే మా స్టాఫ్ను పంపించి వాళ్ళకి 10 రోజులు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంటే ఉపాధి కావాలి, కొత్త బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అవకాశం అన్నట్టు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడ ఈ సోనాలి అండ్ ఈ కడక్నాథ్ అసలు వీటి గురించి తెలియని వాళ్ళకి, వీటిని కొత్తగా వ్యాపారంలో దిగాలి అనుకునే వాళ్ళకి కూడా మీరు మీ యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించి వాళ్ళకి కరెక్ట్ సమాచారం అందించినందుకు మళ్ళీసారి ధన్యవాదాలు.